గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన వేసిన కేసు ఏంటి? అవినీతి చేశాడనో, లేదు డబ్బుని ఇక్కడి నుంచి విదేశాలకు పంపించి విదేశాల నుంచి తిరిగి ఇక్కడికి ఎన్రూట్ చేశాడనో కాదు, లేదు కిక్ బ్యాక్స్ తీసుకొని ఎక్కడో స్థలాలనో లేదా ఇంకోటో ఇచ్చినటువంటి కేసు కాదు. కేవలం ఆయన సినిమా యాక్టర్ గా సినిమాల్లో నటిస్తా ఉన్నాడు, డిప్యూటీ సీఎం గా ఉండి సరైనగా ఆయన విధులు నిర్వర్తించట్లేదు అనేటువంటిది వారు చేసేటువంటి ఎలిగేషన్. అది కూడా ఎవరు ఎలిగేషన్ చేశారు? ఒక ఐఏఎస్ గా తన జీవిత కాలంలో ఏ అంబేద్కర్ గారి వలనైతే నీకు రిజర్వేషన్ పొంది ఉద్యోగం పొందేటువంటి అవకాశం వచ్చిందో, చదువుకునే అవకాశం వచ్చిందో, అటువంటి అంబేద్కర్ గారికి నువ్వు కీలకమైన పదవిలో ఉన్న సమయంలో జరిగిన అవమానాన్ని గురించి నోటికి కుట్టుకున్నటువంటి ఆ డిబేట్ ఆయన ఏమంటారు? రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? ఆయన చదువుకున్నాడు కదా, చట్టం తెలియని వ్యక్తి ఏం కాదు కదా. ఇప్పుడు ప్రతి పౌరుడికి కూడా ఇప్పుడు ఆర్టికల్ 19(1) ప్రతి భారత పౌరుడికి ఆయనకి ఇష్టమైనటువంటి వ్యాపారం లేదా ఏ వృత్తి అయినా చేసుకునేటువంటి హక్కు ఉంది. ఆర్టికల్ 19(1) ప్రకారం స్వేచ్ఛ ఉంది, కళాత్మక వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. రెండోది, ఇక్కడ ఆయన పైన ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు చేయట్ల. సార్ మాట రీసౌండ్ వస్తుందండి. ఇక్కడ బాగానే క్లారిటీగా వినపడుతుంది. మీరు ఓకే, ఆయన ఎక్కడ అవినీతికి సంబంధించిన ఆరోపణలు చేయట్లేదు. ఆయన పైన కేవలం చేస్తున్నది ఒక చిల్లరి ఆరోపణలు. కేవలం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పైన వివాదాలు సృష్టించి అతను ఏదో పెద్ద నాయకుడిగా ప్రజల్లో ఐడెంటిటీ కోసం చేసేటువంటి ఐడెంటిటీ యాక్టివిటీ తప్ప ఇది ఆయన చేసినటువంటి ఆరోపణ పూర్తిగా గాలి ఆరోపణ. దానికి ఏమైనటువంటి బేస్లెస్ ఆరోపణ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చూసాం, ఆయన ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కూడా ఆయన సొంత రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు ఇచ్చాడు. ఆయన సొంత నిధులతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయనకేదో తప్పుడు మాటలు ఆపాదించి తద్వారా ఆయన ఇమేజ్ ఏదో డ్యామేజ్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమైంది, వాళ్ళ మొహం మీదే పడిద్ది. దాంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన పడాల్సిన లేదు. మరి ముఖ్యంగా ఇప్పుడు నేను విజయ్ కుమార్ గారికి అడిగే కొన్ని ప్రశ్నలు, ఇప్పుడు ఎట్లాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మౌత్ పీస్ గా మారిపోయినటువంటి విజయ్ కుమార్ గారు కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన లేరు కాబట్టి ఆయన తరపున మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలా. డోర్ డెలివరీ చేశారు దళిత యువకుడిని చంపి. ఆ రోజు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నావు, ఆ రోజు నువ్వు ఎక్కడా మాట్లాడలేదు. డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు పైన పెట్రక్కులు విరిచి బట్టలు ఇప్పి ఒక మృగాన్ని ఏ విధంగా అయితే ఆటోలో ఇసిరేస్తారో ఆ విధంగా ఇసిరేసినప్పుడు నువ్వు మాట్లాడలేదు. వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోమణనం చేసినప్పుడు నువ్వు మాట్లాడలేదు. మాస్క్ లేదని కిరణ్ అనే యువకుడు హత్యకు కావించబడినప్పుడు నువ్వు మాట్లాడలేదు. మరి ముఖ్యంగా 27 పథకాలు దళితులకు సంబంధించినటువంటి పథకాలు పూర్తిగా తీసివేసినప్పుడు నువ్వు మాట్లాడలేదు. 9,000 స్కూల్స్ ని మూసినప్పుడు నువ్వు మాట్లాడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు జగన్ గారి పేరు, కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సినిమా చూస్తున్నారంట. పవన్ కళ్యాణ్ గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేరు నమోదైందండి. ఆయన డ్యూటీస్ డెలివరీ చేయడంలో ఆయన చూపించేటువంటి వినూత్నమైన అత్యద్భుతమైనటువంటి పాలనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేరెక్కింది. అంటే ఇక్కడ ఆయన పైన అవినీతి పరంగా ఏ విధమైనటువంటి మరకలు వేయలేని పరిస్థితిలో ఆయన చేసినటువంటి శాఖలకు సంబంధించి ఎక్కడ వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేని సమయంలో ఇట్లాంటి చిల్లర. మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే సొంత నియోజకవర్గంలోనే ఏం చేయలేకపోతున్నారు, అభివృద్ధి సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు. నియోజకవర్గంలో పట్టించుకోవట్లేదు. ఆ నియోజకవర్గానికి వెళ్తే ఆ ప్రజలు చీపురు కట్టలు తిరగేసి కొట్టి పంపిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే. ఈ రోజున మన టీచర్స్ డే సందర్భంగా ఉన్నటువంటి ప్రతి స్కూల్ టీచర్ కూడా సన్మానించినటువంటి పరిస్థితి. ఇవాళ చూడండి, రోడ్లు కానీ కాలువలు కానీ మౌలిక వసతులు కానీ లేదు, అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి అక్కడ వస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ
అన్ని విధాలుగా ఇవాళ నియోజకవర్గం అభివృద్ధి చెందుతా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. బాధపడుతుంది ఎవరంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు లాంటి చరిస్మాటిక్ లీడర్ సినిమాల్లో ఉంటే మరింతగా పేరు వస్తే తద్వారా వాళ్ళు నష్టపోతారనేటువంటి దుగ్ధ తప్ప ఎక్కడ సరైనటువంటి వీళ్ళకి వివాదం చేసేటువంటి అంశం లేదు. వివాదం చేయడానికి అంశమే లేనటువంటి వ్యక్తి పైన వివాదం. ఒక పక్కన పదుల సంఖ్యలో సిబిఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి సీఎం ని పాటలు పాడి ఆయన దగ్గర పొగడ్తలు పొంది తద్వారా ఏదో పోస్టింగ్లు పొందుదామనేటువంటి చిల్లర ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతా అంటే ఇంతకంటే హాస్యాస్పదం ఏముందండి? అంటే అప్పుడు గుర్తు రాలేదా? పోనీ ఇప్పుడు గుర్తొచ్చిందా? పోనీ ఇప్పుడన్నా రైట్. కోర్టులో అయితే ఈ పిటిషన్ ఇది నిలబడదని మీరు అంటారు. కోర్టులో ఇది నిలబడదని మీరు అంటారు, అంతే కదా? సార్, ఈ పిటిషన్ కేవలం ఐడెంటిటీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మౌత్ పీస్ గా మారినటువంటి విజయ్ కుమార్ గారిని కేవలం అడ్డం పెట్టుకొని పనిచేపిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వేసినది. దాని ద్వారా అతను కూడా పేరు పొందొచ్చు. ఏదో పవన్ కళ్యాణ్ గారి లాంటి పెద్ద పర్సనాలిటీని విమర్శించడం ద్వారా ఈయన కూడా ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయన కోర్టులో కేసు వేయడం వల్ల మనం డిబేట్ పెట్టుకున్నాం. ఈ తద్వారా విజయ్ కుమార్ అనే పేరు ప్రజల్లోకి వెళ్ళాలి. అదే కదా ఆయన టార్గెట్. ఎట్లాగూ కోర్టులో చివాట్లు పడతాయి, లేదా అవసరం పడుకుంటే అతను చేసినటువంటి ఇటువంటి చిల్లర పిటిషన్లకి ఫైన్ అయినా పడొచ్చు. కానీ ఇవాళ ఆయన టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారి పేరుని బదనాం చేయాలా, తద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలా. మరి ఒక పక్కన విజయ్ కుమార్ లాంటి కనీసం ఒక 100 ఓట్లు కూడా పొందలేనటువంటి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ కి ఐడెంటిటీ క్రైసిస్. కాబట్టి ఇది ఐడెంటిటీ క్రైసిస్ తప్ప వేరేది ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారికి వేలెత్తి చూపించే అవకాశం లేక చేసేటువంటి చిల్లర